పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోపై వస్తున్న క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది తెలుసా? ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నా షూటింగ్ ఎందుకని డిలే అవుతుంది అన్న సస్పెన్స్కి ఎట్టకేలకు తెరపడిపోయింది. మేకర్స్ రివీల్ చేసిన ఆ సీక్రెట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదేంటో చూద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో మేకర్స్ చాలా టైం తీసుకోవడం ఫ్యాన్స్ ను కాస్త టెన్షన్ పెట్టింది. ఇంత ఆలస్యం ఏంటన్న క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. దీంతో అసలు డిలే వెనుక ఉన్న రీజన్ ఏంటన్నది ఇన్నాళ్లకు రివీల్ అయింది. వార్ 2 రిజల్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ టీం అలర్ట్ అయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా నీల్ తన స్క్రిప్ట్ లో మేజర్ చేంజెస్ చేశారు. కథను మరింత పవర్ఫుల్ గా మార్చేందుకే ఈ గ్యాప్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎక్కడా రాజీ పడకుండా ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్ తో సెట్స్ పై మ్యాజిక్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా మేకోవర్ అయిన తరువాత బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక రిలీజ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్ 2027 జూన్ 11న గ్రాండ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం తన రెగ్యులర్ స్టైల్ను పక్కన పెట్టి డిఫరెంట్ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ఆ వరల్డ్ ఎలా ఉండబోతోందో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న రివీల్ చేయబోతున్నారు. మొత్తానికి స్క్రిప్ట్ మార్పులు, వార్ 2 లెసన్స్తో మరింత పర్ఫెక్ట్ ప్లానింగ్తో రెడీ అవుతున్న ఎన్టీఆర్ నీల్ సినిమా ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. గ్లామర్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా ఉంది, కానీ సక్సెస్ మాత్రం దక్కట్లేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాకపోవడంతో ఇప్పుడు తన ఫోకస్ మాలీవుడ్ పై పెట్టేశారు ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ 2 ఇండస్ట్రీలో రాని సక్సెస్ మలయాళ సీమ అందిస్తుంది అనుకుంటున్నారు. మరి నిధి కోరిక నెరవేరుతుందా? నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్తో తొలి హిట్ ని అందుకున్నారు. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఈ బ్యూటీకి మళ్లీ హిట్ దక్కనే లేదు. రీసెంట్ గా పవన్ కు జోడీగా నటించిన హరిహర వీరమల్లు మీదే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. తెలుగులో ఆఫర్స్ తగ్గిపోతున్న టైంలో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులేశారు నిధి. సింబు సరసన, ఈశ్వరన్, జయం రవితో భూమి లాంటి ప్రాజెక్ట్స్తో కోలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తమిళనాట కూడా ఫెయిల్యూర్సే ఎదురవ్వడంతో అమ్మడి కెరియర్లో బ్రేక్ రాలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఆశించిన సక్సెస్ రాకపోవడంతో ఇప్పుడు మాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నిధి. గ్లామర్ రోల్స్ కి బ్రేక్ ఇచ్చి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మలబార్ మేకర్స్ తో టచ్ లో ఉంటున్నారు. ప్రెజెంట్ మాలీవుడ్ సినిమాలు నేషనల్ లెవెల్లో మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అందుకే తన కెరియర్ ని గాడిలో పెట్టుకునేందుకు కేరళం వైపు అడుగులేస్తున్నారు ఈ భామ. మరి నిధి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వర్స్టైల్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం. భారీ బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ సినిమా వరుస వాయిదాలతో మూలన పడిపోయింది. 10 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా రిలీజ్ కి రెడీ అయిపోతుంది. ఆ డీటెయిల్స్ చూసేద్దాం. కాకా కాకా, ఎన్ఐ అరిందాల్, రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్స్ తో మంచి ఫామ్ లో ఉన్న టైంలో గౌతమ్ మీనన్ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం. హీరోగా విక్రమ్ స్కై హైలో ఉన్న టైంలో మొదలైన ఈ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది. 2015లోనే ప్రీ ప్రొడక్షన్ మొదలైన 2017 వరకు సినిమా పట్టాలెక్కలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వరుస ఇబ్బందులతో వాయిదా పడింది. విక్రమ్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ సినిమాను అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్ లాంటి దేశాల్లో చిత్రీకరించారు. 2019లోనే షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని అనౌన్స్ చేశారు. కానీ ఆ తరువాత గౌతమ్ మీనన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పట్టడంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. 6 ఏళ్ల షూటింగ్ తరువాత 2024లో ధృవ నక్షత్రం పూర్తయింది. అదే టైంలో త్వరలో రిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. కానీ రిలీజ్కు కొద్ది గంటల ముందు మరోసారి వాయిదా పడింది ఈ క్రేజీ ప్రాజెక్ట్. ఇష్యూ కోర్టుకు చేరింది. దీంతో ఇక ధృవ నక్షత్రం సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడటం కష్టమే అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్.
ఫైనల్ గా మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. అంతేకాదు జూన్ 15లోగా సినిమా రిలీజ్ చేయాలని కోర్టు చెప్పడంతో త్వరలోనే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద స్పై సినిమాల ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ధృవ నక్షత్రంకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన కన్నడ సినిమా కేడి ది డెవిల్ ని కష్టాలు వెంటాడుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా గతంలో ఓ పాట కారణంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా చిత్ర బృందానికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇంతకీ ఈ సినిమా విషయంలో ఎదురవుతున్న సమస్యలకి కారణమేంటో హ్యావ్ ఎ లుక్. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినా కన్నడ నాట స్టార్ లీగ్ లో ఉన్న హీరో ధృవ సర్జా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ఆ మధ్య మార్టిన్ పేరుతో భారీ సినిమా చేశారు. కానీ ఆ సినిమాకొచ్చిన కలెక్షన్స్ కంటే ట్రోల్సే ఎక్కువ. ఆ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకుని ఇప్పుడు కేడి ది డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఒక్క కన్నడలో తప్ప ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో పాటు డబ్బింగ్ వర్షన్ కు సంబంధించిన సెన్సార్ ఆలస్యం కావటంతో రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 7న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సాంగ్ వివాదం కారణంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ పాపులర్ అయింది. ఆన్ టైం రిలీజ్ అయ్యుంటే ఆ బస్ సినిమాకు హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు రిలీజ్ ఆలస్యం అవటంతో ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. రాజమౌళి వారణాసితో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమైపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఆ భారీ ఇమేజ్ ని మోస్తూ మహేష్తో నెక్స్ట్ మూవీ చేసే దమ్మున్న డైరెక్టర్ ఎవరు? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు మహేష్తో టచ్లో ఉన్న దర్శకులు ఎవరు? వాళ్లలో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్న మేకర్స్ ఎవరు? డీటెయిల్డ్గా డిస్కస్ చేసేద్దాం పదండి. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం రాజమౌళి ప్రాజెక్టుపైనే ఉంది. వారణాసి పేరుతో రాబోతున్న ఈ సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే మహేష్ గ్లోబల్ క్రేజ్ ను కంటిన్యూ చేసే ఆ సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరన్న డిస్కషన్ మొదలైంది. ఈ రేసులో అందరికంటే ముందు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. మహేష్ లోని మాస్ యాంగిల్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించేందుకు వంగ ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్లు టాక్. వీరిద్దరి కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ బాంబు పేలినట్టే. ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ చాలా రోజుల కిందటే మహేష్ కాంబోకు సంబంధించిన హింట్ ఇచ్చారు. మహేష్ కూడా సందీప్ తో సినిమా చేసేందుకు ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారు. మరోవైపు బుచ్చిబాబు సానా కూడా మహేష్ కోసం ఒక ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ స్టోరీ లైన్ రెడీ చేశారన్నది ఇండస్ట్రీ టాక్. అటు బాలీవుడ్ మేకర్ ఆదిత్య ధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ధురంధర్ సిరీస్ తో కొత్త చరిత్ర సృష్టించిన ఆదిత్య ధర్ సౌత్ లో జెండా పాతేందుకు మహేష్ కాంబో కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. మహేష్ సైడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేసేలా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతున్నాయి. రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత హీరోలకు సక్సెస్ రాదన్న నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడమే ఇప్పుడు మహేష్ ముందున్న అసలైన టాస్క్. అందుకే గ్లోబల్ ఇమేజ్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ లైనప్ తో మహేష్ సిద్ధమవుతున్నారు. మరి ఈ సెంటిమెంట్లను పక్కన పెట్టి బాక్సాఫీస్ వేటను కొనసాగించే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.